ఆర్టిస్టులతో కో ఆర్టిస్టులతో ఎలా బిహేవ్ చేస్తారు మీరు అక్కడ ఉన్నారు? బాగా నవ్వుకుంటూ బాగా మాట్లాడతారు. సో ఇప్పుడు పుష్ప 2 మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది? పుష్ప 2 అనేది ఒక ఫీస్ట్ అంతే, ఒక జనాలకి ఒక పండగ లాంటిది. పుష్ప 1కి మించి ఉంది. డబల్ త్రిబుల్ కూడా ఉండొచ్చు. ఎందుకు చెప్పలేదు. పోస్ట్పోన్ అయింది? పోస్ట్పోన్ అంటే వాళ్ళ ప్రీ ప్రొడక్షన్స్ కానీ పోస్ట్ ప్రొడక్షన్స్ కానీ కొంచెం లేట్ అవి ఉండొచ్చు, ఏమన్నా పెండింగ్ ఉండొచ్చేమో, అది మనకి తెలియదు, చెప్పలేదు. ఓకే బ్రదర్, పుష్ప అనేది సో ఇప్పుడు పుష్ప పోస్ట్పోన్ అవటం వల్ల ఒక 30 కోట్ల దాకా లాస్ అయినది. సో పోస్ట్పోన్ చేయటం ప్లస్ అయితే మైనస్? నాకు తెలిసినంత వరకు పోస్ట్పోన్ చేయడం ప్లస్సే అవుతుంది. 30 కోట్లు లాస్ అవుతుంది అనేది మనకి ఐడియా లేదు, కానీ ఆ పోస్ట్పోన్ చేయడం వల్ల ఇంకా 100 కోట్లు ఎక్కువనే రావచ్చు అనేది చెప్పగలుగుతాం. ఈ మధ్య సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే మెగా ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ కొంచెం వార్లో దాని మీద మీ అభిప్రాయం? అదేంటంటే యాక్చువల్లీ అల్లు అర్జున్ గారు అక్కడికి వచ్చారు కానీ అది పార్టీ మీటింగ్ కాదు, అది జనాలు అర్థం చేసుకుంటే గొడవలు జరగవు. యాక్చువల్లీ అప్పుడు అలా ప్రచారం అయిపోయింది అందరికీ, ఆ క్రౌడ్ ఫామ్ అవ్వడం కానీ అలా అయిపోయింది. కాబట్టి ఒక వార్లాగా అంటే తనకెందుకు సపోర్ట్ చేశారు అనే ఒక ఇదిలో ఫ్యాన్స్ అందరు కొట్టుకుంటున్నారు, కానీ మిగతా విషయం ఏం లేదు. లేదండి, సాయిధరం తేజ్ గారు కూడా ట్విట్టర్లో అన్ఫాలో చేశారు అల్లు అర్జున్ గారు. అవును, కరెక్టే, కానీ వాళ్ళు ఇంటర్నల్గా ఏదో వార్ లాంటివి నడుస్తుంది అని చెప్పి సోషల్ మీడియాలో కానీ ఫ్యాన్స్ మధ్యలో కానీ నడుస్తున్న మధ్యలో ట్రెండింగ్ టాపిక్. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అది ఎంతవరకు వాస్తవం? అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు, బయటికి తెలిసింది కాబట్టి బయటపడింది అది. ఒకవేళ ఆయన లోపల వెళ్ళి కలిసేసి మాట్లాడి భోజనం చేసి వచ్చేస్తే ఎవరికి తెలియదు కదా, సో అందరూ సైలెంట్ అయిపోయేవాళ్ళు అలా. థ్యాంక్ యూ. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.